శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. నిన్న జరిగిన సిట్ విచారణలో ముప్పిడే అవినాష్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ఏంటండి అది? ఇప్పుడు వాస్తవంగా దాదాపుగా ఒక సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన మద్యం ముడుపుల స్కామ్ గురించి విచారణ జరుగుతూ ఉంది. అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ డిస్టిలరీస్కి ఏ పర్టికులర్ బ్రాండు ఎంత క్వాంటిటీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఆ ఆర్డర్స్ ప్లేస్ చేయటం వెనుకున్న భాగోతం ఏంటి, అలాగే దానికోసం మద్యం పాలసీలో తీసుకొచ్చిన మార్పు చేర్పులు, డిస్టిలరీలు ఆర్డర్ దక్కించుకున్నందుకు గాను ఈ ఆర్డరు ఇచ్చిన బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎవరెవరికి ఎంతెంత ముడుపులు చెల్లించారు, ఆ చెల్లించిన ముడుపులని ఎవరు వసూలు చేశారు, ఎవరు ఆ డబ్బుని ఎక్కడికి చేర్చారు, దాన్ని ఏ రూపంలో పెట్టుబడులు పెట్టారు, ఏ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించిన సిట్టు దాదాపుగా సంవత్సర కాలంగా విచారణ జరుపుతూ ఉంది. ఇప్పటికి చాలామంది అరెస్టులు అయ్యారు, జైలు పాలయ్యారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు, ఇంకా కొందరు జైళ్ళలోనే ఉన్నారు. ఈ క్రమంలో అక్యూజ్ నెంబర్ 7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి, ఇతను స్వయాన అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న రాజకాశి రెడ్డికి తోడలుడు. రాజకాశి రెడ్డి మరదల్ని ఇతను చేసుకున్నాడు. వీళ్ళు అంటే ఈ కేసు విచారణ మొదలుగానే ఈ అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 7గా అతని పేరు ప్రస్తావనకు రాగానే అతను విదేశాలకు పారిపోవడం జరిగింది. విదేశాలకు పారిపోయిన తర్వాత చాలామంది అరెస్టులు జరిగిన తర్వాత కూడా రాజకాశి రెడ్డి బెయిల్ ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో కూడా అతని సన్నిహిత బంధువు ఇతని ఇంతవరకు విచారణాధికారులకు దొరకలేదు, అతను పరారీలో ఉన్న అంశం గురించి న్యాయస్థానం దృష్టికి రావటం, చివరికి అతనే స్వయంగా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు అప్రోచ్ అయినా కూడా సుప్రీంకోర్టు కూడా అతను విచారణాధికారులకి సరెండర్ కావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, ఇటువంటి కీలక స్టేజ్లో విచారణ కీలక స్థాయిలో ఉన్నప్పుడు అతనికి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పని అతను ముందస్తు బెయిల్ ప్రతిపాదన రిజెక్ట్ చేసిన తర్వాత ఒక కాండుబడి సిచ్యుయేషన్లో ముప్పిడి అవినాష్ రెడ్డి మన విచారణాధికారులకు లొంగిపోవటం జరిగింది. లొంగిపోయాడు. ఇవాళ కస్టడీకి తీసుకొని అతన్ని విచారిస్తూ ఉన్నారు. ఆ విచారించే క్రమంలో కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం వేరు. మనకేం తెలుసు ఇప్పటి వరకు? విజయసాయిరెడ్డి స్వయంగా మీడియా ముందు తెలియజేసింది కానీ, అతను విచారణ ఎదుర్కొన్న సందర్భంగా తెలియజేసింది కానీ, రాజకాశి రెడ్డి ద్వారా ఏర్పాటు చేయబడ్డ అదాన్ డిస్టిలరీస్కి తానే రికమెండ్ చేసి శరత్ చంద్రారెడ్డి, అరబిందోకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ద్వారా, అంటే విజయసాయిరెడ్డి గారి అల్లుడికి స్వయాన అన్నైన అరబిందో సంస్థకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి ద్వారా 100 కోట్ల రూపాయలు అరబిందో సంస్థకి అదాన్ డిస్టిలరీస్కి అప్పుగా ఇప్పించాను నేను అని చెప్పని విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ శరత్ చంద్రారెడ్డి గారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా కేజ్రీవాల్ గారు, కవిత గారు వీళ్ళందరితో పాటుగా అరెస్ట్ అయ్యి చాలా రోజులు జైల్లో ఉండొచ్చిన నేపథ్యం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి శరత్ చంద్రారెడ్డి గారు అప్పుగా ఇచ్చారని చెప్పారు. కానీ నిన్న ఈ కేసులో ఇంకొక అక్యూజ్డ్గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి కస్టడీ విచారణలో అతను తెలియజేసిన వాస్తవం ప్రకారం శరత్ చంద్రారెడ్డి అప్పుగా ఇవ్వలేదు, సుమారుగా 76 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో పెట్టాడు. ఈ పెట్టిన పెట్టుబడుల మీద వచ్చిన లాభాల పంపిణీ దగ్గర రాజకాశి రెడ్డికి శరత్ చంద్రారెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. ఆ చెలరేగిన నేపథ్యంలో ఇవాళ శరత్ చంద్రారెడ్డి గురించి ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద ధనిక కుటుంబాల్లో ఒకళ్ళు శరత్ చంద్రారెడ్డి. అరబిందో ఫార్మా అనేది వేల కోట్ల రూపాయల గ్రూపు, సుమారుగా ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న గ్రూప్ అది. ఆయనకి ఎందుకండి అటువంటి సంస్థకు సంబంధించిన ఇవాళ మనం అరబిందో రియాలిటీ పెద్ద పెద్ద వెంచర్లు చూస్తూ ఉన్నాం మనం. వేల కోట్ల రూపాయల ఆస్తులో కలిగిన శరత్ చంద్రారెడ్డి ఈ మద్యం కుంభకోణాల్లో అతను ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు సహజంగా
ఒక వైన్ షాపు, ఒక బార్ లాంటివి జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ వైన్ షాపులో పార్ట్నర్లుగా దక్కితే ఎంతో కొంత మనకు ఆదాయం సమకూరుతుంది కదా అని చెప్పని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ అదే ఒక 1000 కోట్లు, ఒక 2000 కోట్ల స్థాయికి ఎమర్జ్ అయిన వాళ్ళు వేరే వ్యాపారాలు చేస్తారు. పరిశ్రమలు పెడతారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద బిల్డర్లు అవుతారు. అవును. అంతేగాని మళ్ళీ వచ్చి వైన్ షాపులో వాళ్ళు ఇన్వాల్వ్ కారు. కానీ శరత్ చంద్రారెడ్డి 1000 కోట్ల రూపాయల ఫార్మా కంపెనీ అధిపతి అయి ఉండి 1000 కోట్లు ఇవాళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో అతని ప్రమేయం ఉండి అక్కడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చి ఇవాళ ఇక్కడ ముప్పిడి అవినాష్ రెడ్డి నిన్న కస్టడీ పిటిషన్లో తెలిపిన వాస్తవం ఏంటి అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి గారి వాంగ్మూలంతో కూడా విభేదిస్తూ విజయసాయిరెడ్డి అప్పుగా ఇచ్చాడని చెప్పాడు. కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి అప్పుగా కాదు అతనే పెట్టుబడి పెట్టాడు. వాస్తవంగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి ఇప్పటివరకు అక్యూజ్డ్ కాదు. రైట్. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తోటి అదాన్ డిస్టిలరీ యజమాని శరత్ చంద్రారెడ్డి 76 కోట్ల రూపాయలు అతను పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడిగా పెట్టిన ఈ మొత్తం తర్వాత వచ్చిన ఆదాయాలు పంపిణీ దగ్గర, లాభాల పంపిణీ దగ్గర రాజకేశ్ రెడ్డికి శరత్ చంద్రారెడ్డికి మాట పెరిగి తగు వచ్చి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకొని ఘర్షణ పడ్డారు, భౌతికంగా కొట్టుకున్నారు అని చెప్పని. అంటే ఏ స్థాయి వ్యక్తులు ఎక్కడికి దిగజారారు? అంటే 1000 కోట్ల రూపాయల ఆస్తిపరులు అయ్యుండి ఇటువంటి వ్యాపారాల్లో ఏళ్లు పెట్టి చివరికి అంతిమంగా వీధి పోరాటాలు చేసుకునే స్థాయికి వాళ్ళని వాళ్ళు దిగజార్చుకున్న తీరు నేను అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ద్వారా తేటతెల్లం అవుతా ఉంది. అవినాష్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్తున్నాడు, నేను వాస్తవంగా మా చాలా ధనిక కుటుంబం, హైదరాబాద్ కుకట్పల్లి ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా మా కుటుంబానికే ఒకప్పుడు ఉండేవి. నేను మా తమ్ముడు అనిరుద్ధ్ రెడ్డి హైదరాబాద్లో వైన్ షాపులు వ్యాపారం చేస్తుండేవాళ్ళం. ఈ క్రమంలో రాజకేశ్ రెడ్డి మరదలతో నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒకసారి రాజకేశ్ రెడ్డిని వాళ్ళ ఇంటి దగ్గర కలిసిన సందర్భంలో రాజకేశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్తగా రూపొందించబోతున్న మద్యం పాలసీలో అతనే కీలక పాత్రధారి అని చెప్పని మాకు తెలిసింది. అతని సలహా మేరకు నువ్వు కూడా ఒక కంపెనీ పెట్టు, నువ్వు కూడా కొన్ని బ్రాండ్లు తయారు చేసుకో అని చెప్పని అతని సూచన మేరకు అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ నేను 1 లక్ష రూపాయల పెట్టుబడితో నేను కంపెనీ ఫ్లోట్ చేశాను. తర్వాత ఎస్పీవై డిస్టిలరీసు, లీలా డిస్టిలరీస్ లాంటి డిస్టిలరీస్ మేము స్వాధీనం చేసుకున్నాం. మేము కొత్త కొత్త బ్రాండ్లు తయారు చేసాం. ఈ తయారు చేసే క్రమంలో మాకు శరత్ చంద్రారెడ్డి 76 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఈ వచ్చిన సంపాదన మీద వచ్చిన లాభాల వాటాల దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు. దాంతో నాకు అంటే మా సొంత తోడలుడు అతనే మద్యం పాలసీ రూపకర్త, కర్త కర్మక్రియ అతనే. కాబట్టి మాకు ఇప్పటికప్పుడుగా ఆర్డర్లు వచ్చినాయి. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. ముప్పిడి అవినాష్ రెడ్డి నిన్న రివీల్ చేసిన ఒక ఫ్యాక్ట్, అతను ఏమన్నాడు, ఎప్పుడైతే వీళ్ళు వీధిని పడి కొట్టుకోవటం మొదలుపెట్టారో నాకు చికాకేసి నేను ఇక ఆ వ్యాపారం నుంచి తప్పుకొని నేను దూరంగా జరిగా. నేను ఎప్పుడైతే దూరంగా జరిగానో అప్పుడు కాశీనాయన శ్రీనివాసులు అనే అతను తీసుకొచ్చి డైరెక్టర్గా నియమించారు అని చెప్పాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడో ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా కాశీనాయన శ్రీనివాసులు ఒక డైరెక్టర్గా అదాన్ డిస్టిలరీస్లో ఉన్నాడు. ఎవరి కాశీనాయన శ్రీనివాసులు? విజయసాయిరెడ్డి అల్లుడు. ఈ కాశీనాయన శ్రీనివాసులు వేరే ఇంకొక కంపెనీలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. కాబట్టి ఈ అదాన్ డిస్టిలరీస్ వెనక కర్త కర్మ క్రియ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారు అని చెప్పని సాక్షాత్తు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఎప్పుడో మీడియా ముఖంగా తెలియజేశారు. నిన్న అవినాష్ రెడ్డి దాన్నే ధృవీకరిస్తా నిన్న సిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో ఈ నేను తప్పుకున్న తర్వాత నా స్థానంలో కాశీనాయన శ్రీనివాసులని నియమించారు అని చెప్పాడు. పైగా అతను ఏమన్నాడు, డిస్టిలరీస్ ద్వారా వసూళ్ళు అవుతున్న మామూళ్ళని హైదరాబాద్లోనే ఇక్కడ స్థాయిలోనే దాన్ని వైట్ చేయడానికి ఆస్కారం ఉంది, కానీ ముంబైకి సంబంధించిన ప్రొఫెషనల్ మనీ లాండర్
లాండర్ ఎవరైతే ఉన్నాడో అనిల్ చోక్రా, ఈ అనిల్ చోక్రా ద్వారా ఈ మనీ లాండరింగ్ చేసే నిర్ణయం వైసీపీ పార్టీలో పెద్దలు తీసుకున్న నిర్ణయం. వాళ్ళ సొమ్ము అతని ద్వారా మనీ లాండరింగ్ అయింది. ఎవరా వైసీపీ పార్టీలో పెద్దలు? పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, నాటి ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి, ఎవరు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో పెద్దలు? ఇన్ని వివరాలు తెలియజేసిన తర్వాత అవినాష్ రెడ్డి అసలు సిస్సలు సస్పెషన్లను పక్కకు పెట్టి అసలు బాధ్యుడు అంతిమ దోపిడీదారుడు ఎవరనేది కూడా రివీల్ చేస్తే ఈ విచారణ ఒక ముగింపు దశకు చేరుకున్నట్టు అవుద్ది. ఓకే. కారణం ఏంటంటే ఇప్పటి వరకు రాజకేశ్ రెడ్డి స్థాయికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థాయికి, మిథున్ రెడ్డి స్థాయికి, ధనుంజయ రెడ్డి స్థాయికి, కృష్ణమోహన్ రెడ్డి స్థాయికి ఈ విచారణ పరిమితం అవుతూ వచ్చింది. గతంలోనే ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామిని విచారించారు. గతంలోనే నాడు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారిని 164 స్టేట్మెంట్ నమోదు చేయించారు. గతంలోనే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కంపెనీల మీద దాడి చేశారు. విజయానంద రెడ్డి ఎవరైతే చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఉన్నాడో అతనికి సంబంధించిన కంపెనీల మీద దాడి చేశారు. ఆ తర్వాత సునీల్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు మేటుగా ఉన్న సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద దాడి చేశారు. ఆ తర్వాత అంతిమంగా వైఎస్ అనిల్ రెడ్డి పిఏని వైఎస్ అనిల్ రెడ్డి మీద కంపెనీల మీద దాడి చేశారు. వైఎస్ అనిల్ రెడ్డి పిఏని విచారించారు. ఇంతవరకు విచారణ చేరిన తర్వాత అసలు ప్రభుత్వంలో పాలసీ మేకర్గా ఉన్న, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని, ఎక్సైజ్ మినిస్టర్ని ఇప్పటిదాకా కేసు పరిధిలోకి తీసుకురాలా. నారాయణ స్వామిని ఒకసారి విచారించారు కానీ జగన్మోహన్ రెడ్డి వరకు ఇప్పటివరకు కేసు విచారణ అక్కడి వరకు వెళ్ళాల. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ముంబైలో జరిగిన మనీ లాండరింగు వైసీపీ పెద్దల కోసమే జరిగింది, వైసీపీ పెద్దలకు సంబంధించిన డబ్బే ముంబైలో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పడం ద్వారా ఒకటి మనీ లాండరింగ్ జరిగిందనేది ఆల్రెడీ ఇప్పటికే సిట్ నిర్ధారణ చేసింది. షెల్ కంపెనీల ద్వారా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ద్వారా నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చారు అని చెప్పని ఇవాళ అసలు ఆ మార్చి లబ్ధి పొందిన వ్యక్తి ఎవరు అనేది కూడా అవినాష్ రెడ్డి ద్వారా నిర్ధారణ కాబోతా ఉంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ముసుగు తీయబడలా ఈ కేసులో. మిగిలిన ఒక్కొక్కరి ప్రమేయం నిర్ధారణ చేస్తూ వస్తున్నారు. కానీ అంతిమ డెసిషన్ మేకర్, అంతిమ లబ్ధిదారుడు అంటారా, దోపిడీదారుడు అంటారా, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఇప్పటిదాకా ప్రస్తావనకు రాలా. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి వాంగ్మూలం ద్వారా అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న క్రమంలో మనీ లాండరింగ్ ప్రస్తావన తీసుకురావటం ద్వారా మనీ లాండరింగ్కి ఎవరెవరు పాల్పడ్డారు, ఎవరెవరి డబ్బు దాంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పడం ద్వారా కేసు విచారణని క్లైమాక్స్కి చేర్చుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా తదుపరి విచారణ జగన్మోహన్ రెడ్డి నుంచి, ఎక్సైజ్ మినిస్టర్ నుంచి కూడా మొదలు పెట్టడానికి ఒక భూమిక ఇవాళ అవినాష్ రెడ్డి ద్వారా సిద్ధమవుతూ ఉంది. ఏ అంశాన్ని అయితే ఆనం వెంకటరమణారెడ్డి గారు ఆ రోజుల్లో ప్రస్తావించారో ఇవాళ అదే అంశాన్ని ధృవీకరిస్తూ విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్కి కూడా భిన్నమైన స్టేట్మెంట్ ఇవాళ ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి 100% పాళ్ళు ఈ విచారణ జరుగుతున్న క్రమం చూస్తే సిట్ ద్వారా జరుగుతున్న విచారణ జరిగిన వేలాది కోట్ల రూపాయల మామూలు వసూళ్ల వెనక అసలు సిస్సలు కింగ్ మేకర్, అసలు సిస్సలు ఈ మొత్తం మంత్రాంగాన్ని, ఈ యంత్రాంగాన్ని రచించింది, లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ధృవీకరణ కాబోతా ఉంది.